నెమ్మది వచ్చింది. పట్టుకోండి. అందరు నాకు పెట్టడానికి ట్రై చేయకండి. బాగా ఎవరున్నారు? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే వినూత్నమైనటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి పథకాలు పెట్టారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం అంతా ఏంది స్కీమ్ ఏంటి, దీంట్లో ఎట్లా చేస్తారనేది వస్తే దాని తర్వాత చాలా స్టేట్లలో కూడా ఈ రకంగా చేయాలని వాళ్ళు ఉత్సాహం చూపించారు, కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని 6 సంవత్సరాలు కూడా నిజంగా రాష్ట్రంలో రామరాజ్యం వచ్చింది. వర్షాలు కావచ్చు, పేద ప్రజలకు వైద్యము, ఆరోగ్యము, అలాగే విద్య, అన్ని రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమము స్టార్ట్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే. అదే కాకుండా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా 10 నిమిషాలలో అక్కడికి అంబులెన్స్ వచ్చేలాగా 108 ఏర్పాటు చేసాము. ఉచిత కరెంటు రైతులకు అందించే కార్యక్రమం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. అదే కాకుండా జలయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమంతో ఆయన అంద్రీనివా కావచ్చు, తెలుగంగ పూర్తి చేయడం కావచ్చు, కోర్కల్ రిజర్వాయర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అపర భగీరథుల్లాగా ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నిలవరిచారు. అటువంటి నాయకుని జన్మదినాన్ని ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన ఒక మంచి నాయకుడిని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిపోయినారు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం కోల్పోయిండొచ్చు, కానీ డెఫినెట్గా మళ్ళీ ఈరోజు ఆ సూపర్ 6 అనేటువంటి కార్యక్రమంలో ప్రజలు మోసపోయినారు. మళ్ళీ తప్పకుండా ప్రజలు నిజానిజాలు గ్రహించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. పేద ప్రజలకు మరీ అండగా ఉండేటువంటి కార్యక్రమం